హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టారింగ్ రెడ్డిని మాట్లాడుతాను. నేనైతే ఫస్ట్ టైం ఇచ్చాపురం నుంచి పూరి వెళ్ళడం జరిగింది. పూరి స్టేషన్ అయితే చేరుకున్నాను. ఇక్కడ నుంచి ఇది మన జగన్నాథ్ స్వామి అనేవారు శ్రీ గుండీచా టెంపుల్కి తీసుకొచ్చారు రథయాత్ర కారణంగా. కాబట్టి నడుచుకుంటూ దగ్గరలో ఉంది 1.5 కిలోమీటర్. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. లోపలైతే దర్శనం చాలా బాగా జరిగింది. లోపలికి లగేజ్ కానీ మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి లగేజ్ కౌంటర్లు ఇచ్చేసాను. ఊపిరి అయితే ఆడలేదు ఒక్క క్షణము. ఒక 5 నిమిషాలు అంత రద్దీగా అవుతుంది. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. పక్కనే మన రథయాత్ర సంబంధించిన రథాలు కూడా ఉన్నాయి. ఈ 9 రోజులు ఇక్కడే ఉంటాయి గుండిచా టెంపుల్ దగ్గరేనే. ఆ తర్వాత పక్కనే కచేరీ కూడా అవుతుంది. మీరు చూడండి, ఆ కచేరీ అవుతుంది ఆ రథాల పక్కనే. ఆ తర్వాత అయితే ఇక్కడ దగ్గరలో ఒక రూమ్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గరలో చీప్ రేట్కి దొరికింది కాబట్టి 5 స్టార్ హోటల్ కాకుండా చాలా హోటల్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ దగ్గరలో తీసుకుంటే మంచిది. అమ్మ హోటల్ కూడా పక్కనే ఉంది. ఈ ఆంధ్ర భోజనం ఆంధ్ర స్టైలు. అలాగే మార్నింగ్ మళ్ళీ లేచి శ్రీ జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. జగన్నాథ్ టెంపుల్ కూడా మనకి రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ దూరమేనే. వెళ్ళాల్సిన వారు నడుచు కూడా వెళ్ళొచ్చు. అలాగే జగన్నాథ స్వామి టెంపుల్ లోపలికి అయితే మనకు బ్యాగ్స్ మొబైల్స్ ఏమీ అలౌడ్ లేవు. లగేజ్ కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఒకరు వెళ్ళిన సరే సెక్యూరిటీ గార్డ్స్ తీసుకుంటారు. అక్కడ పైన జెండా చూసారా, వింగ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది. చూసి అయితే ఆశ్చర్యపోయాను నేను. చాలా అద్భుతంగా చాలా పురాతనమైన దేవాలయం ఉంది. ఇక్కడైతే లోపల ప్రజెంట్ జగన్నాథ స్వామి లేరు కానీ దర్శనం అయితే బాగా జరిగింది. మనకి బీచ్ కూడా పక్కనే ఉంది. బీచ్ కూడా వెళ్ళడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఫస్ట్ టైం వాచ్ చేస్తే చాలా బాగుంటుంది. బాయ్.